హాయ్ అండి అందరికీ. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేనైతే మటన్ దమ్ బిర్యానీ చేశాను. అది కూడా పీస్ చాలా సాఫ్ట్గా కుక్ అయ్యి చాలా టేస్టీగా ఉండే దమ్ బిర్యానీ. ఇంకా దానికోసం గ్రీన్ చిల్లీని గ్రైండ్ చేసుకున్నాను, అలాగే కర్డ్ కూడా వేసుకున్నాను. ఇంకా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్లో గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం సాల్ట్, ఉప్పు, పసుపు, గార్లిక్ జింజర్ పేస్ట్ ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఎంత బాగా మిక్స్ చేస్తే పీస్ అంత సాఫ్ట్గా అంత టేస్టీగా ఉంటుంది. అలాగే లాస్ట్లో కొంచెం లెమన్, అలాగే బిర్యానీ స్పైసెస్ అన్నీ కొద్ది కొద్దిగా, ఇంకా స్టార్టింగ్లో మనం గ్రీన్ చిల్లీస్ కర్డ్ మిక్స్ చేసుకున్నాం కదా, ఇంకా దాన్ని కూడా వేసి బాగా కలిపేసుకోవాలి. ఇంకా దమ్ బిర్యానీలోకి ఖచ్చితంగా ఉండవలసింది ఈ బ్రౌన్ ఆనియన్స్. ఇంకా అవి ఫ్రై అయ్యేటప్పుడు చిన్న టిప్ ఏంటంటే కొద్దిగా షుగర్ వేయండి, లాస్ట్లో తీసేస్తాం అనిపించుకుని చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మటన్ ఫస్ట్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇంకా దాంట్లో బ్రౌన్ ఆనియన్స్, కొద్దిగా గార్లిక్ వేసుకుని, అలాగే లైట్గా వాటర్ వేసుకుని కుక్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకోకూడదు. ఇంకా పీస్ కూడా 6 విజిల్స్ వచ్చాక ఒకసారి చూసుకోండి, కుక్ అవ్వకపోతే మళ్ళీ విజిల్ పెట్టుకోవాలి. ఇంకా బిర్యానీ రైస్ కోసం బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి, అలాగే కొద్దిగా గార్లిక్ జింజర్ పేస్ట్, కొద్దిగా గీ, సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇంకా ఈ రైస్ కుక్ అయ్యేలోపు మనం మటన్ బిర్యానీ దేనిలో అయితే చేద్దాం అనుకుంటున్నాము ఇంకా దానిలోకి ఆ మటన్ వేసేసుకుంటాను. ఇంకా ఈ రైస్ వచ్చి మొత్తం కుక్ అనవసరంలా, దాన్ని స్టవ్ ఆఫ్ చేయకుండా లేయర్స్ లాగా 40% కుక్ అయ్యాక కొంచెం 50% అలా వేసుకోవాలి. అలాగే ఫుడ్ కలర్ రీప్లేస్మెంట్లో మటన్ వాటరే వేసుకున్నాను. ఇంకా గీ వేసుకుని ఆవిరి బయట పోకుండా వెయిట్ కూడా పెట్టుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్